హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా సాయంత్రం వంటకాలు చూద్దాం రండి. ఈరోజు పచ్చి పులుసు పొడుగుదట్టు చేస్తున్నాను. 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని, టమాటాలు, చింతపండు, ఒక నీళ్లు పోసి ఉడకబెట్టుకోండి బాగా మెత్తగా. 2 ఉడికాయి కదా, ఇప్పుడు దబ్బర్లో వేసుకొని ఎండుమిరపకాయలు, ముద్దగా ఉంది కదండి, పప్పు గుత్తి అంటాం మేము, తెల్లగడ్డలు 2, ఉప్పు కొద్దిగా, బాగా మెత్తగా దంచేసుకోండి. తర్వాత ఉడకబెట్టిన టమోటాలు వేసుకొని బాగా మెత్తగా నలిపేసుకోండి. పెట్టి బాగా మెత్తగా రుబ్బేస్తే సరిపోతుంది. దంచుకోవలేదండి రోట్లో. నేనైతే ఇలాగే నూరుతాను. పచ్చడి మెత్తగా అయిపోతాయి. తర్వాత అంతా పులుసు, చింతపండు పులుసు ఇంకంతా వేసేసుకొని మెత్తగా నలిపేసేసేయండి. అంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కోడిగుడ్డు అట్టు కోసం చూద్దాం. చిన్న బాండలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి కొంచెం. దాంట్లో ఒక 2 ఎర్రగడ్డలు, కరివేపాకు చిన్నగా చుంచేయండి. నేను చుంచేస్తాను, చిన్నగా చుంచేయండి. దాంట్లోనే ఒక సాల్ట్ బాగా కలిపెట్టండి. బాగా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం బాగా కలిపెట్టేసేయండి. బాగా మగ్గిందాక, ఎర్రగడ్డలకు పట్టిందాక. తర్వాత కొద్దిగా కారం అండి. బాగా వేగాయి కదా, ఇప్పుడు ఒక గిన్నెలో నేను 3 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్నాను. ఇదంతా ఎత్తి దాంట్లో వేసేసేయండి. బాగా మిక్సింగ్ చేసేద్దాం ఇప్పుడు దాన్ని కూడా బాగా మిక్సింగ్ చేసేసేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దోసల పెనం పెట్టుకోండి. దానికి కొంచెం ఆయిల్ పోసేసి, ఇప్పుడు వేడెక్కిన తర్వాత, పెనం వేడైన తర్వాత ఇప్పుడు వేసుకున్నాం కోడిగుడ్డట్టు. ఇట్లా పోసేసుకొని వేసుకుంటూ వచ్చేస్తుంది. బాగుంటుంది టేస్ట్. ఎర్రగడ్డలు దోరగా వేయించుకోండి. టేస్ట్ మటుకు భలే ఉంటుంది. ఇది ఈ కోడిగుడ్డు అంటే మా పిల్లలకి, మా ఆయనకి చాలా ఇష్టం అండి. ఇష్టంగా తింటారు. నేను ఎవరికి పోషిస్తాను. మేము 4 కదండి, పిల్లలు 2, మేము 2, ఎవరికే పోషిస్తాము. ఎవళ్ళే అట్టు ఒకరిదొకరు వేసుకోము. చిన్నగా 4 పోషిస్తాం. 4 అట్లు వేసుకుంటాము. 4 వేసేసుకొని వేసేసాను, అయిపోయింది. చూపిస్తారండి మా వంటకాలు. పచ్చి పులుసు, కోడిగుడ్డు అట్లు ఇవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కోడిగుడ్డు అట్లు. పిల్లలు ఆకలి అంటున్నారు, అన్నం వేస్తాను. ఇంకా పచ్చి పులుసు, అన్నము, కోడిగుడ్డు అట్టు. సాయంకాలం వేడి అన్నంలో పచ్చి పులుసు, కోడిగుడ్డు అట్టు వేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. ఆ టేస్టే వేరండి. అది పొద్దులా పని చేసుకొని సాయంత్రం వచ్చి ఇలా భోజనం చేసి వేడిగా తిని పడుకుంటే ఆ కిక్కే వేరండి. ఇట్లా వడ్డోళ్ళకి వేసి ఇచ్చేస్తాను అన్నము. మా బాబుకి ఇచ్చాను. ఎలా ఉందిరా అంటే నవ్వుతున్నాడు. ఏంది మరి చిన్నవి పోసేవానండి. అందరికి 4 పోసానని చెప్తున్నాను. నీ పెద్ద కొడుకు పెద్దది పోసేవు, నాకు చిన్నది పోసేవు కదా అని అంటున్నాడు. పిల్లలంటే అంతే కదా, పెద్ద కొడుకే ఇష్టం, చిన్న కొడుకే ఇష్టం అని అంటూ ఉంటారు. తినేసి ఎలా ఉందంటే సూపర్గా ఉందని చెప్తున్నారు. ఓకే, బాయ్ అండి.